హలో, వెల్కమ్ టు విరాంశి ఛానల్. ఈరోజు బంగాళదుంప, పచ్చిమిర్చి, వంకాయ గ్రేవీ చేస్తున్నానండి. ఇది రొట్టెలే కానీ, రైస్లే కానీ, చపాతీలే కానీ చాలా బాగుంటుంది. ఇది ఎలా చేస్తామో ఒకసారి చూద్దామా? ముందుగా వంకాయలు కడిగి శుభ్రంగా ప్లేట్లో పెట్టుకున్నాము. బంగాళదుంపలు కూడా చెక్కు తీసేసి ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకొని ఇవి పొయ్యి మీద పెడదామండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే, మంట మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం బంగాళదుంపలు. వంకాయలు, బంగాళదుంపలు సగం తీసుకోవాలండి, 2 సమానంగా తీసుకోవాలి. కానీ మాకు బంగాళదుంప ఎక్కువగా తినరని నేను వంకాయలు ఎక్కువ తీసుకున్నాను, బంగాళదుంప ఒక్కటే తీసుకున్నాను. ఇవి కూడా ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేద్దాము. గ్రేవీ కోసము కొద్దిగా వేసిన పప్పులు, 4 చిన్నులపాయ రెబ్బలు, యాలుక, లవంగం, చెక్క, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మెయిన్ పచ్చిమిర్చి కావాల్సింది, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మనకు కారం సరిపోలేదంటే అప్పుడు తర్వాత చూద్దాము. ఇప్పటికీ కొద్దిగా ఘాటైన కాయలు ఇవి చూద్దాం. ఇవి కొద్దిగా సాల్ట్ అన్నీ కలిపి కొద్దిగా వాటర్ పోసేసి మిక్సీకి వేద్దాం. చూసారు కదా, మెత్తగా వేసుకున్నాను. నెక్స్ట్ బంగాళదుంప ఉడికిందండి. ఒక 5 నిమిషాలు ఎక్కువ వద్దు, మళ్ళీ ఉడికింది తర్వాత. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టేసుకున్నాం. బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. కొద్దిగా ఎక్కువే పట్టింది దీనికి. ఇప్పుడు నూనె వేడయ్యాక ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగనిస్తాం. ఉల్లిపాయలు దోరగా వేగినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కరివేపాకు, అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా కొద్దిగా బాగా మగ్గనిస్తాం. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి అండి, అది కొద్దిగా వేసుకొని వేసి ఇప్పుడు వంకాయలు వేసుకుంటాం. వంకాయలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు తిప్పుదామండి. కొద్దిగా ఉప్పు చాలు. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో ఉంటుంది కదా, ఉప్పు వేసాం కదా. బంగాళదుంప కూడా చూడండి, ఎక్కువగా ఉడకకూడదు, ఒక 60% ఉడికితే సరిపోయింది. బంగాళదుంప కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేద్దాము. ఇది కూడా ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. చూసారు కదా, ఇంకొక 5 నిమిషాలు మగ్గ పెట్టేద్దాము. బాగా మగ్గిందండి. ఇప్పుడు వాటర్ పోసుకొని గ్రేవీకి మనం ఎంత గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకున్నాం, కొద్దిగా చాలు అనుకుంటే ఇలా చాలండి మునిగేటట్టు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. కూర ఉడికిందండి. ఇప్పుడు దీంతో కొద్దిగా కసూరి మేతి, ధనియా పౌడర్, కొత్తిమీర, గ్రేవీ అయిపోయింది. మనం కసూరి మేతి బదులు మామూలుగా మెంతి ఆకున్నా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కారం సరిపోలేదు అనుకుంటే మామూలు కారం వేసుకోవచ్చండి. ఈ టైం వేసుకుంటే కొద్దిగా కారం పచ్చాసం లేకుండా ఉండిద్ది, చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా, ఈ గ్రేవీ
గ్రేవీ, వంకాయ, బంగాళదుంప, పచ్చి మిర్చి కారం గ్రేవీ అండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.